తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఈ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రాబోయే 4 రోజులు 2 తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు చాలా ఉన్నట్లు మరికొద్ది రోజులు ఇవి కొనసాగే అవకాశం ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ద్రోణి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, ఈ నెల 27వ తేదీ వరకు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. వీటికి నైరుతి రుతుపవనాలు కూడా తోడవడంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురవనుండగా కొన్ని జిల్లాల్లో మాత్రం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. ముఖ్యంగా నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కుమరంభీం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది. పలు చోట్ల ఉరుముల మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని చోట్ల ఎదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక మిగతా జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరోవైపు హైదరాబాద్ నగరంలో గత 2-3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీటితో రోడ్లన్నీ జలమయం అవుతుండడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ఇక లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది మరింత బలపడి తుఫాన్గా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీనికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఇంకా రుతుపవనాలు తోడై భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. కోస్తాంధ్ర జిల్లాలతో పాటు యానంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో వర్షాలు కురవకుండా మేఘాలు కమ్ముకుని వాతావరణం చల్లబడుతుందని వెల్లడించింది. ఏపీలో ఎదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉండనుందని, చాలా చోట్ల గంటకు 30 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో, అక్కడక్కడ 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.